ఇప్పుడు గుత్తి బెండకాయకి కావాల్సిన పదార్థాలు చూసుకుందాం. ఇలా లేతవి చిన్న బెండకాయలు తీసుకోవాలి. దీనికి ఇది చాలా బాగా వస్తుంది. ఇంత చిన్నగా ఉండాలి, చక్కగా లేతవి నవనవలాడుతున్నవి తీసుకోండి. నేను ఈ బెండకాయలు ఇలా చిన్నవి పావు కేజీ బెండకాయలు తీసుకున్నాను. నెక్స్ట్ దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే 1 కప్పు శనగపిండి, ఆయిల్, కారం, వాము, సాల్ట్. దీన్ని ఇప్పుడు ఈ బెండకాయల్ని ఎలా తరుక్కోవాలో చూపిస్తాను. మధ్యలో ఇలా ఘాటు పెట్టి మనం కూరుకోవాలి కదా శనగపిండి మిశ్రమం, అందుకని ఇలా ఘాటు పెట్టుకున్నాను. ఇట్లా పెట్టుకోవాలి, ఇలా ఘాటు పెట్టుకోవాలి. చూడండి, ఇలా ఘాటు పెట్టుకుంటే ఈ మధ్యలో మనం ఈ శనగపిండి మిశ్రమాన్ని కూరుకుందాం. ఇప్పుడు ఇట్లా మధ్యలో ఘాటు పెట్టుకుని చక్కగా ఇలా చీల్చుకొని ఉన్నన్ని ఇలా తరుక్కోవాలి. ఇలా మీరు చీల్చుకునేప్పుడు లోపల పురుగులు ఉన్నాయేమో చూసుకోండి, ఓకేనా? దానివల్ల మీకు పురుగులు ఉన్నా తెలిసిపోతుంది కాబట్టి శుభ్రంగా అలా తీసి పక్కన పెట్టుకోవాలి, ఓకేనా? ఇప్పుడు ఇవన్నీ ఇలా చీల్చుకోవటం అయిపోయింది, అన్నీ సిద్ధం చేసుకున్నాను. ఇప్పుడు స్టఫింగ్ ఎలా కలుపుకోవాలని మీకు చూపిస్తాను. ఈ బౌల్తో 1 బౌల్ శనగపిండి తీసుకున్నాను, సరిపడినంత సాల్ట్, మీ టేస్ట్ ప్రకారం వేసుకోండి సాల్ట్. కొద్దిగా వాము, శనగపిండిలోకి వాము వేస్తే అజీర్తి సమస్యలు లేకుండా ఉంటుంది, అందుకని వాము వేస్తాను. నెక్స్ట్ రుచికి సరిపడినంత కారం. కారం కాస్త ఎక్కువ తినేవాళ్ళు అయితే ఎక్కువ వేసుకోండి. నాది ఇది కాస్త కారం తక్కువ ఉన్న కారం, అందుకని ఎక్కువ వేసుకుంటున్నాను. మీ కారాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకొని దీంట్లోకి ఎంత ఆయిల్ పడుతుందో చూసుకుని ఇది కలుపుకుంటూ తగినంత ఆయిల్ దీంట్లో వేసుకుంటూ కలుపుకోవాలి, ముద్దలాగా చేసుకోవాలి. ఇప్పుడు ఈ శనగపిండి మిశ్రమాన్ని ఇలా చక్కగా కలిపేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ శనగపిండి మిశ్రమాన్ని ఈ బెండకాయలతో చక్కగా ఎలా కూరుకోవాలో మీకు చూపిస్తాను. ఇట్లా ఒక ముద్ద తీసుకొని దీన్ని ఇలా దీంట్లోకి స్టఫ్ చేసుకుని చక్కగా ఈ శనగపిండి అంతా లోపలికంటా తొక్కుకోండి. ఏమవుతుంది, చక్కగా ఉంటుంది, టేస్ట్ బాగా వస్తుంది. ఇలా చక్కగా కూరుకుని ఇలా పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి చక్కగా ఈ స్టఫింగ్ అంతా ఈ బెండకాయలతో చక్కగా కూరేసుకోవాలి. మొత్తం అన్నీ కూరేసుకొని మీకు మళ్ళీ చూపిస్తాను. ఇప్పుడు అన్ని బెండకాయలు ఇలా స్టఫ్ చేసేసుకున్నాం. మిగిలింది ఇలా పక్కన పెట్టుకోవాలి. ఆ కూర కొద్దిగా మగ్గాక ఇది వేద్దాం, అది కూడా చూపిస్తాను. స్టఫ్ చేసుకున్న బెండకాయలు పొయ్యి మీద మూకుడు పెట్టుకొని ఇప్పుడు పొయ్యి ఆన్ చేసుకున్నాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఇప్పుడు కావాల్సినంత నూనె పోసుకోవాలి. ఈ బెండకాయలు స్టఫ్ చేయడానికి కావాల్సినంత నూనె. ఇప్పుడు ఈ నూనె బాగా వేడెక్కిన తర్వాత అప్పుడు ఈ బెండకాయలు అందులోకి వేద్దాం. ఇప్పుడు నూనె వేడెక్కింది, చక్కగా నెమ్మదిగా ఒక్కొక్క బెండకాయ ఇలా వేసుకోవాలి. నెమ్మదిగా వేయండి. ఇప్పుడు అన్ని బెండకాయలు ఇలా వేసుకోవాలి. ఇప్పుడు అన్ని బెండకాయలు ఇలా మూగుడులో వేసేసుకున్నాను. మీరు పొయ్యి సిమ్లో పెట్టి చక్కగా దీన్ని వేయించుకోవాలి. ఈ స్టఫ్ బయటికి రాకుండా నెమ్మదిగా కలపండి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక్కసారి దీని మీద మూత పెట్టి మగ్గించుకుందాం. 2 నిమిషాల తర్వాత ఒకసారి ఓపెన్ చేసి దీని పరిస్థితి ఏంటో చూద్దాం. మళ్ళీ 1-2 నిమిషాల తర్వాత ఇది ఎట్లా ఉందో చూసుకుందాం. ఇప్పుడు మళ్ళీ ఒకసారి దీన్ని కలిపి చూద్దాం. పొయ్యిని మాత్రం నిదానంగా సిమ్లోనే పెట్టుకోండి, హైలో పెట్టద్దు, మాడిపోతే కూర అంతా పాడైపోతుంది. కొద్దిసేపు మగ్గాలి.
ఇప్పుడు ఇందాక మనం కలిపి పెట్టుకున్న మిగిలిపోయిన మిశ్రమం ఉంది కదా, ఈ మిశ్రమాన్ని ఈ బెండకాయ స్టఫింగ్లో కొద్దిగా వేద్దాం. చక్కటి రుచి వస్తుంది ఇది ఈ గ్రేవీ వేసుకుంటే. ఇప్పుడు ఈ మిశ్రమం వేసేసుకున్నాను. ఇప్పుడు నిదానంగా పోయి సిమ్లోనే ఉంచి నెమ్మదిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ వేసిన మిశ్రమం కూడా చక్కగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో తీసుకుని చూపిస్తాను. ఇలా స్టఫింగ్ బెండకాయ రెడీ అయిపోయింది. ఇలా రెడీ అయిన ఈ స్టఫింగ్ బెండకాయని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని శుభ్రంగా తింటే చాలా బాగుంటుంది. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వంటకాలతో మేము ముందుకు వస్తాను.